కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలోకి దేవుడు కొద్ది గడియల్లో క్షేమకరంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఆరాధన వర్తమానాన్ని మనం విందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, పేజీ నెంబర్ 228వ పేజీ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బైబిల్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. 7వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేముకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, మా యాత్రా జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని మీరు మాకు దయచేయబోతున్నందుకై మీకు ఎంతో వందనాలు. నా మటుకు నేను మంచివాడిని కాదు ప్రభువా, ఏమాత్రం కూడా ప్రభువా నీ సన్నిధికి నేను నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని ప్రభువా. అయినప్పటికీ నన్ను మీ సజీవ లెక్కలో ఉంచుకొని నన్ను కాపాడుతూ సంరక్షిస్తూ ఆదరిస్తూ నన్ను మీరు నడిపిస్తున్నందుకై మీకు ఎంతో వందనాలు ప్రభువా. నూతన సంవత్సరంలో మమ్మల్ని క్షేమకరంగా మీరు నడిపిస్తున్నప్పుడు మీరు ఏమై ఉన్నారో, మా జీవితాలకు ఏం చేసినారో ఆ విషయాలు తెలుసుకొని తండ్రి, హృదయం ప్రభా నిన్ను ఆరాధిస్తూ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరంగా మీరు మమ్మల్ని నడిపించమని కోరుకొంచు. దాసుని నన్ను మీ సులువుచాటును మరుగుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, సమూయేలు ఒక రాయిని తీసి మిష్పాకును షేమునుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి. ఇంతవరకు దేవుడు మనకి సహాయము చేసినని చెప్పి దానికి ఏమని పేరు పెట్టారంటే ఎబెనేజరు అని పేరు పెట్టాను. మన దేవుడు మన యాత్రా జీవితంలో ఈ క్షణం వరకు కూడా, గత సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని ఎంతో సహాయం చేస్తూ నడిపిస్తూ, ఆయన మన జీవితాలకు ఎలా ఉన్నాడంటే ఆయన ఎబెనేజర్ వలె ఆయన మనకున్నాడు. ఇంతవరకు సహాయం చేశాడు దేవుడు. అందుకనే ఈ దినాన్ని, ఈ గడియల్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ఆ దేవుడు మనకి సహాయం చేస్తూ ఎబెనేజర్గా ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఎబెనేజర్ అయినటువంటి దేవుడు, అంటే సహాయము చేసినటువంటి దేవుడు మన దేవుడు. ఇంతవరకు కూడా ఆయన సహాయం చేసినటువంటి దేవుడు ఆయన. 2 భాగాలు మనం నేర్చుకుందాం. ఈ సహాయం చేసినటువంటి దేవుడు నువ్వు ఆరాధించేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, నీ జీవితం పట్ల ఎటువంటి సహాయం కలిగినటువంటి దేవుడు ఆయన. 2వ భాగంలో ఆ సహాయం కలిగినటువంటి దేవుడు నీ యాత్రా జీవితంలో ఇంతవరకు ఏం చేసినాడు. ఈ 2 భాగాలు చూసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిసారిగా నువ్వు ఆరాధించేటప్పుడు
రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత చాలా అవసరం మనకి. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? నువ్వు ఆరాధించేటప్పుడు నీ దేవుని యొక్క లక్షణాలు మనకు తెలియాలి. ఏం తెలిసింది? సహాయం చేసే దేవుడు అని తెలిసింది నీకు. ఆ సహాయం చేసే దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తన 121వ కీర్తన 121వ కీర్తన 121వ కీర్తన 1-2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇంతవరకు ఆయన సహాయం చేశాడంటే, ఇంతవరకు మనం సహాయం పొందామంటే ఎవరి వల్ల తెలుసా? దేవుని వల్లనే మనం పొందాము. ఆ ఆరాధించబోయేటువంటి దేవుడు, ఆ ఎబినేజర్ అయినటువంటి దేవుడు, ఆ సహాయం చేసే దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? భూమి ఆకాశములను సృజించినవాడు. ఎవరో తెలుసా? ఆయన నీకు సహాయం చేసిన దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికర్త. నువ్వు భూమిని కనుమేర ఎంత దూరమైతే చూడగలుగుతావో దానిని, ఆకాశాన్ని నీ కన్నులు ఎంతవరకైతే కనబడతా ఉంటాయో దానిని ఎవరు సృష్టించారు తెలుసా? నువ్వు ఆరాధించబోయేటువంటి దేవుడు, నీకు సహాయం చేసినటువంటి దేవుడు. ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. నీ ఎబినేజరు, నీకు సహాయం చేసిన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? నీకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన. రెండో భాగంలోకి వెళ్దాం. 20వ కీర్తన నా దేవుడు నాకు సహాయం చేసినటువంటి దేవుడు ఏమై ఉన్నాడని చూచినట్లయితే 20వ కీర్తన 2వ వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి. 20వ కీర్తన 2వ వచనం రాయబడి ఉంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును. ఎక్కడి నుంచి సహాయం చేశాడు తెలుసా? ఎక్కడి నుంచి సహాయం చేశాడు? పరిశుద్ధ స్థలాలలో నుంచి. ఎక్కడి నుంచో తెలుసా? ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుండి, సంఘంలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఈ సంవత్సర కాలం అంతా దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ దేవుడో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధ స్థలాల్లో నుండి నీకు సహాయం చేశాడు ఆయన. అందుకనే ఆయన ప్రత్యక్షత ఏంటంటే, ఆయన నాకు ఎబినేజర్ అయి ఉన్నాడు, నాకు సహాయం చేశాడు. ఎంతవరకు సహాయం చేశాడంటే ఆయన ఇంతవరకు సహాయం చేస్తానే ఉన్నాడు. ఆయన తల్లి గర్భంలో పిండం కాకపోయినా అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. ఏం చేతనే తెలుసా? ఆయన నీకు ఎబినేజర్ అయినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధ స్థలాల్లో నుంచి నీకు సహాయం చేసినటువంటి దేవుడు ఆయన. మూడో భాగంలోకి వెళ్దాం. 124వ కీర్తన 8వ వచనాన్ని చూచినట్లయితే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. ఒకటి, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవది, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మూడోది ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి ఆయన సహాయం చేశాడో తెలుసా? ప్రభువా అని నీ నోటితో ఎప్పుడైతే ఆయన పిలిచావో, ఆయన నామంలో పిలిచావో, ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ సృష్టికర్త, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు యెహోవా నామము అని ఉచ్చరించగానే నీ యాత్రా జీవితంలో నీకు సహాయం చేశాడు ఆయన. అదే ఇక్కడ రాయబడి ఉంది, మనకు భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే ఆ సహాయాన్ని మనం పొందగలిగినాం. ఆయన నామం ఉచ్చరిస్తేనే నీకు సహాయం జరిగింది. ఆయనది యెహోవా నామము అనేటువంటి గొప్ప పేరు కలిగినటువంటి దేవుడు ఆయన. 3 భాగాలు చూచాం. నువ్వు ఆరాధించబోయేటువంటి దేవుడు, నీ ఎబినేజర్ అయినటువంటి దేవుడు, నీకు సహాయం చేసినటువంటి దేవుడు. ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటంటే, ఒకటి, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండోది,
పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మూడవది, యెహోవా నామమునే ఆయన నీకు సహాయం చేసినటువంటి దేవుడు. ఇటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఏం చేశాడు, ఎలా చేసుకుంటూ వచ్చాడు ఆయన? మొదటి భాగాన్ని చూసాం, రెవల్యూషన్ ఆయన యొక్క ప్రత్యక్షత. నా ఎబినేజరు, నాకు సహాయం చేసినటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే, ఒకటి చెప్పగలుగుతావు, ప్రభా నువ్వు నా సృష్టికర్తవు, ప్రభా నాకు సహాయం చేశావు, ప్రభా నువ్వు పరిశుద్ధుడు, ప్రభా పరిశుద్ధ స్థలాల్లో నుంచి నాకు సహాయం చేశావు, ప్రభా. మూడోది, నీ నామము ఉచ్చరించగానే నాకు సహాయం చేశావు దేవా. అంత గొప్ప దేవుణ్ణి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆరాధించబోతున్నాం. అయితే మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఎలాంటి సహాయం చేసినాడు మన యాత్రా జీవితంలో అని చూచినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 2వ భాగంలోకి వస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం మొట్టమొదటి భాగంలో మనం ఏం చూసామంటే, ఆయన యొక్క రెవల్యూషన్, ఆయన యొక్క ప్రత్యక్షతని నువ్వు చూచావు. ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎటువంటి రిలేషన్ని మనం ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. 29వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 176వ పేజీలో 28వ వచనం, 33వ అధ్యాయం 28వ వచనం. ఒక్క నిమిషం. 33వ అధ్యాయం 29వ వచనం, 29వ వచనం ఉంచండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఆ ఇశ్రాయేలు పేరులో మన పేరు పెట్టుకుందాం. నీ పేరు పెట్టుకో, నా పేరు పెట్టుకో. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ భాగ్యం ఎంత గొప్పది. ఎలాంటి సహాయం చేశాడు తెలుసా ఆ దేవుడు? యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. దేవుడు గొప్ప రక్షణ విషయంలో నీకు నాకు ఆయన సహాయం చేసినటువంటి దేవుడు. ఆయన రక్షణ విషయంలో ఆయన నీకు సహాయం చేశాడు. అక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన నీకు సహాయకరమైనటువంటి కేడెము. రక్షణలో నీకు సహాయం చేశాడు ఆ దేవుడు. నీకన్నా మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప గొప్పవారు ఉన్నారు, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసేసేసి నీకు రక్షణ ఇచ్చాడు ఆ దేవుడు. ఏం సహాయం చేశాడు నా దేవుడు అంటే, వెల కట్టలేనటువంటి, విలువ కట్టలేనటువంటిది అద్భుతమైనటువంటి రక్షణ ఆ దేవుడు నీకు దయచేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో నీకు రక్షణ దయచేశాడు తెలుసా? పాపం చేత, శాపం చేత మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ రక్షణని నీకు దయచేసినాడు ఆ దేవుడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఆదికాండం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే, ఆ రక్షణ అనేటువంటి సహాయాన్ని దేవుడు ఎలా చేసుకుంటూ వచ్చాడంటే, ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిని. ఏం చేశాడు రక్షణ ద్వారా? ఎటువంటి సహాయం చేశాడు నీ దేవుడు అంటే, మన ప్రాణాన్ని రక్షించాడు ఆ దేవుడు. రక్షణలో మన ప్రాణాన్ని రక్షించాడు. అలాంటి సహాయం చేశాడు. ప్రాణాన్ని రక్షించడం అంటే అర్థం ఏంటి? ఒకవేళ రక్షణ లేకపోతే నిత్య నరకాగ్నికి మనం లోనయ్యేవాళ్ళం, శాపగ్రస్తులు అయ్యేవాళ్ళం. ఆ దేవుడు ఈ రక్షణ ద్వారా మన ప్రాణాన్ని రక్షించాడు ఆ దేవుడు. ఆ ప్రాణాన్ని రక్షించే విషయంలో నీకు సహాయం చేశాడు ఆ దేవుడు. ఆ ప్రాణాన్ని రక్షిస్తూ నీకు ఎబినేజర్గా ఉన్నాడు ఆ దేవుడు. అందుకనే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నీకు ఇంతవరకు నేను సహాయం చేశాను, నీకు ఇంతవరకు నేను రక్షణలో ఎబినేజర్గా ఉన్నా నేను నీ జీవితానికి.
అందుకనే మనం ఆరాధించాలి. ప్రభువా, నా ప్రాణాన్ని నువ్వు రక్షించావు ప్రభువా, నా ప్రాణాన్ని రక్షిస్తూ వెలగట్టలేనటువంటి ఉన్నతమైనటువంటి రక్షణను నాకు దయచేసావు ప్రభువా. ఇదిగో ప్రభువా నా ఆరాధన, ఇదిగో ప్రభువా నా ఆరాధన అని నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు రక్షణలో దేవుడు సహాయం చేసినటువంటి ఆ రక్షణ చేతపట్టుకొని, ప్రభువా ఇదిగో నన్ను రక్షించావు ప్రభువా అని దేవునికి మనం ఆరాధించాలి. ఎటువంటి రక్షణ దయచేశాడంటే మన స్థితి ఏంటంటే, యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం 17వ వచనంలో రాయబడి ఉంది. చూడండి జాగ్రత్తగా. 16, 18 కలిసి ఉంది. అక్కడ తాము తలచిన కార్యం వారు మానుకునేటట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. మన ప్రాణం ఎక్కడికి వెళ్ళిద్ది? గోతికి వెళ్ళి నరకానికి వెళ్ళాల్సింది. ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎటువంటి సహాయం చేస్తాడు తెలుసా? ఆ గోతికి వెళ్ళకోకుండా పరలోకంలో నిత్యత్వంలో యుగయుగాలు ఉండేలాగన ఆ రక్షణ దయచేశాడు. అటువంటి సహాయం చేశాడు ఆ దేవుడు రక్షణలో. కాబట్టి ప్రభువా ఇదిగో నా ఆరాధన, నాకు ఎబినేజరువై ఉన్నావు ప్రభువా, ఇంతవరకు నాకు సహాయం చేస్తూ వచ్చావు ప్రభువా, రక్షణలో నా ప్రాణాన్ని రక్షిస్తూ నీ యొక్క పరలోకంలో ఉండే విధంగా నాకు సహాయం చేస్తూ వచ్చావు ప్రభువా అని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. రెండో భాగంలోకి వెళ్దాం. ఒకటి, రక్షణలో సహాయం చేశాడు. రెండో చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచనం. నేను చివరిలో చదువుతున్నా చూడండి. చివరి లైన్లో, శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయకుడివై ఉన్నావు. శత్రువులకు విరోధంగా ఆయన సహాయం చేశాడు. నా శత్రువులుగా ఉన్నటువంటి వారికి నీకు తెలియకోకుండా నీ యాత్రా జీవితంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ శత్రువులకి విరోధంగా దేవుడు యుద్ధం చేశాడు. అలా సహాయం చేశాడు ఆ దేవుడు. వ్యక్తిగతంగా ఆత్మీయంగా పతనమైపోతా ఉన్నప్పుడు, శత్రువు మన మీద అధికారం కలిగి ఉన్నప్పుడు, నువ్వు చేసినటువంటి నీ ప్రార్థన, నీ జీవితాన్ని బట్టి ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ శత్రువుకు విరోధంగా ఆయన యుద్ధం చేశాడు ఆ దేవుడు. ఆ ఎబినేజర్ అయినటువంటి దేవుడు ఆ శత్రువుకు విరోధంగా సహాయం చేయబట్టే ఈరోజు కూర్చొని మన దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. శత్రువు ఏం చేసిందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అది ఎలా ఉందో తెలుసా? ఆత్మీయంగా మనం కనుక గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుని ఒక వాక్య భాగంలో 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. వాడు ఎలా ఉన్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది, శత్రువు రక్షణలోకి వచ్చినప్పటికి కూడా నిన్ను ఎక్కడ మృంగాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఆ దేవుడు ఆ శత్రువుకి విరోధంగా పోరాడాడు. ఆ దేవుడు విరోధంగా యుద్ధం చేశాడు. ఆ దేవుడు అలా సహాయం చేశాడు. ఆ దేవుడు నా ఎబినేజర్ ఏం చేశాడంటే, నాకు సహాయం చేసినట్టు ఆ దేవుడు ఏం చేశాడంటే, నా శత్రువుకు విరోధంగా ఆయన యుద్ధం చేశాడు ఆ దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో ఎలాంటి యుద్ధం చేశాడో తెలుసా? 60వ కీర్తన చూడండి ఒకసారి. 60వ కీర్తన 11వ వచనం. 60వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నా చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనుష్యుల సహాయము వ్యర్థము. ఎవరు సహాయం చేయలే. నీ యాత్రా జీవితంలో ఎవ్వరు సహాయం చేయలే. అక్కడ రాయబడి ఉంది, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. నువ్వు ఎలా
ప్రార్థన చేశావంటే, ప్రభా శత్రువు నాకు విరోధంగా ఉన్నారు ప్రభా అని చెప్పేసి కన్నీటితో నిన్ను ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని వలన మేము శూర కార్యాలు జరిగించాడు దేవుడు. శూర కార్యాలు, నువ్వు ఊహించలేనటువంటి కార్యాలు నీ ద్వారా, నీ తరపున ఆ దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా బలమైనటువంటి కార్యాలు నీకు అడ్డుగా ఉన్నాడు, నీకు తెలియకోకోకుండా. అంత గొప్ప దేవుడు, ఆ ఎబెనేజర్ అనేటువంటి దేవుడు, నీకు సహాయకుడైనటువంటి దేవుడు రక్షణ ఇవ్వడమే కాదు, శత్రువుకు విరోధంగా నీ తరపున శూరకార్యాలు చేశాడు. నీ మీద నీకు ఎటువంటి దెబ్బ పడకోకోకుండా చూశాడు ఆ దేవుడు. ఇదిగో ప్రభా నా ఆరాధన, ప్రభా నా ఎబెనేజర్వి, ప్రభా నా సృష్టికర్తవి, నా పరిశుద్ధుడు ప్రభా, నీ నామాన నేను ఉచ్చరించినప్పుడు నీ తరపున ఆయన యుద్ధం చేశాడు ఆ దేవుడు. అందుకని ప్రభా ఇదిగో నా ఆరాధన ప్రభా, ఇదిగో ప్రభా నా యొక్క నూతన సంవత్సరంలో నన్ను ఇంతవరకు సహాయం చేసావు ప్రభా, ఈ విధంగా సహాయం చేసావు ప్రభా, ఇదిగో నా ఆరాధన అని చెప్పేసి దేవుని మనం చెల్లించాలి. మూడో భాగంలోకి వెళ్దాం. ఒకటి, రక్షణలో సహాయం చేశాడు. రెండవది, శత్రువుని ఎదుర్కొనే విషయంలో విరోధంగా ఆయన సహాయం చేశాడు. మూడవది, దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తన 46వ కీర్తన 46వ కీర్తన 46వ కీర్తన 46వ కీర్తన 1వ వచనం 46వ కీర్తన 1వ వచనం 46వ కీర్తన 1వ వచనంలో చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అనుభవించావా? ఎన్నిసార్లు అనుభవించి ఉంటాం ఈ సంవత్సర కాలంలో? ఎన్ని ఆపదలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఉప్పెనలు దేవుడు నీకు రిమైండ్ చేస్తున్నాడు. దేవుడు రిమైండ్ చేస్తున్నాడు. ఎన్ని శ్రమల్లో కాలికి దెబ్బ తగలకోకోకోకుండా, నువ్వు నిట్టూరు పిడవకోకోకుండా, ఆపత్కాలాల్లో కఠినమైన పరిస్థితుల్లో నాకు ఆశ్రయం లేదు ప్రభా, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆపత్కాలంలో నేను నీకు సహాయం చేశాను. నేను జ్ఞాపకం చేసుకో, ఇంతవరకు కూడా నేను సహాయం చేస్తూ వచ్చా. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత ఎబెనేజర్ అయినటువంటి దేవుడు. ఈ సంవత్సర కాలం అంతా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆపత్కాలంలో నీకు సహాయం చేశాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా నిన్ను, నీ జీవితాన్ని తొణకనీలా ఆ దేవుడు నడిపిస్తూ వచ్చాడు ఆయన. అందుకనే దేవుని ఒక వాక్య భాగంలో 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 19వ వచనం. ఆయన ఎలా కాపాడుతూ వచ్చాడంటే చూడండి జాగ్రత్తగా. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించాడు. ఆ దేవుడు అలా విడిపించాడు. ఆయన నమ్మకత్వాన్ని నీకు నాకు దయచేశాడు ఆ దేవుడు. శ్రమలన్నిటిలో ఆ దేవుడు ఎంత చక్కగా మనల్ని నడిపిస్తూ ఆయన సన్నిధిని అనుభవించే విధంగా చేశాడు ఆయన. ప్రభా నా ఎబెనేజరు ప్రభా, నాకు సహాయం చేసిన దేవుడు ప్రభా, ఇంతవరకు నాకు సహాయం చేశావు ప్రభా. రక్షణలో సహాయం చేశాడు ఆ దేవుడు. శత్రువుకు విరోధంగా ఆయన సహాయం చేశాడు. మూడోది, ఆయన ఆ ఆపత్కాల సమయాల్లో కూడా ఆ దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చాడు. కూలిపోయినప్పుడు ఆపదల్లో పట్టుకున్నాడు ఆ దేవుడు. అలా నడిపించబట్టే ఆయన సన్నిధిని రాత్రికాల సమయంలో మనం అనుభవించగలుగుతున్నాం మనం. అందుకని ఆయన అన్నాడు, ఇంతవరకు నేను సహాయం చేశా. మన జీవితాలకు ఆ దేవుడు ఎబెనేజర్ అయ్యాడంట ఆయన. 4వ విషయం చెప్తాను. 4వ విషయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
8వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. మనం 26వ వచనాన్ని చూద్దాం. 26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అర్థమైందా? ఆత్మయు బలహీనత, ఆత్మలో బలహీనత కలిగినప్పుడు, శారీరకంగా బలహీనత కలిగి ఉన్నప్పుడు, మనం బలహీనంగా కనబడినప్పుడు ఆ దేవుడు అంట సహాయం చేశాడంట. ఆ దేవుడు బలహీనతలో, ఆత్మీయంగా, శారీరకంగా, ప్రతి బలహీనతలో కూడా ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎబినేజర్ అయి ఉన్నాడు. మన దేవుడు సహాయం చేశాడు ఆ దేవుడు. అందుకని అక్కడ రాయబడి ఉంది, ఆత్మయు మన బలహీనతను చూచి ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సహాయం చేశాడు నీకు. అందుకని అంటున్నాడు, ఇంతవరకు నేను నీకు సహాయం చేశాను, ఇంతవరకు నేను నీకు ఎబినేజర్గా ఉన్నా, నేను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి సహాయం చేశాడు తెలుసా? చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 14వ అధ్యాయం అక్కడ ఆశా గురించి మాట్లాడుతూ దేవుడు మన జీవితంలో ఎలా సహాయం చేస్తూ వచ్చాడంటే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. ఎప్పుడు? బలము లేని వారికి సహాయం చేయటానికి నువ్వు ఆరాధించేటువంటి దేవుడు కన్నా ఎవరు లేరు. నేను అలా నీకు సహాయం చేశా. ప్రతి బలహీనతలో, శత్రువు విషయంలో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నా కూడా ఆ దేవుడు ఏం చేశాడు సార్? ఆయన నీకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన వంటి దేవుడు ఎవ్వరూ లేరు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం, 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ రాయబడి ఉంటుంది, ప్రభా నా జీవితంలో నేను శక్తి లేనప్పటికి కూడా నువ్వు నాకు బలహీనతలో శక్తినిచ్చావు ప్రభా. అక్కడ మాట రాయబడి ఉంటుంది. యోబు యొక్క జీవితంలో కూడా, ప్రభా నాకు శక్తి లేని విషయంలో కూడా నాకు శక్తినిచ్చావు ప్రభా. ప్రతి బలహీనతలో కూడా నువ్వు నాకు సహాయం చేసావు ప్రభా. అందుకని ఆయన మనకి ఎబినేజర్ అయినటువంటి దేవుడు. ఆయన 4 విషయాలు చూచాం. 1, రెవల్యూషన్. నీ దేవుడు ఏమై ఉన్నాడు, ఎటువంటి సహాయకుడు అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీకు సహాయం చేసినటువంటి దేవుడు. 2వది పరిశుద్ధుడైనటువంటి దేవుడు. 3వది యెహోవా నామం అని పేరు కలిగినటువంటి దేవుడు ఆయన. అయితే ఇంత ప్రత్యక్షత కలిగిన దేవుడు నీకు ఎటువంటి సహాయం చేశాడయ్యా అంటే, 1 రక్షణలో నీకు సహాయం చేశాడు ఆ దేవుడు. 2వది శత్రువుకు విరోధంగా నీకు సహాయం చేశాడు ఆ దేవుడు. 3వది ఆపత్కాలాల్లో నీకు సహాయం చేశాడు ఆ దేవుడు. 4వది బలహీనతల్లో నీకు సహాయం చేశాడు. అందుకనే నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు, ప్రభా నా ఆరాధన ప్రభా, నాకు ఎబినేజర్ అయినటువంటి దేవుడు ప్రభా. అందుకనే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో సమూయేలు రాసిన మొదటి పత్రిక, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షెనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాను. పేరు కలిగి ఉండటం కాదు, అనుభవంలో నువ్వేం చేయాలి తెలుసా? ప్రభా ఆయనైతే ఎబినేజర్ అని పేరు పెట్టి ఆ రాయిని నిలిపాడు. నువ్వేం చేయాలి తెలుసా? ప్రభా ఇదిగో ప్రభా నా ఆరాధన,
నీ సన్నిధిలో నుంచి నేను విన్నాను ప్రభా, నాకు సహాయం చేసావు ప్రభా, ప్రతి పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేసావు ప్రభా. నూతన సంవత్సరంలో నన్ను తీసుకెళ్తున్నావు. ఇదిగో ప్రభా నా ఆరాధనని, హృదయపూర్వకమైన ఆరాధన దేవుని మనం సమర్పిద్దాం. మనం తలలోంచుకుందాం, తలలోంచుకుందాం, తలలోంచుకుందాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తలలోంచుకోండి. దైవక్రమం ఇది, దిక్కులు చూడొద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. మోకరిల్లగలిగిన వాళ్ళు మోకరిల్లండి. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. మనం ఆయన ఏమై ఉన్నాడో విన్నావు, ఆయన నీ జీవితంలో ఎలాంటి సహాయకుడో విన్నావు. ఆరాధిద్దాం దేవునికి. ప్రభా, ఇంత గొప్ప దేవుడు నాకు సహాయం చేశావో ప్రభా, ఇదిగో ప్రభా నా ఆరాధన అని చెప్పేసి దేవునికి మనం ఆరాధిద్దాం. మనం ఇదివరకు ఎలా అయితే ఆదివారం ఒక క్రమాన్ని కలిగి ఉన్నామో, సహోదరులో ఒకళ్ళు, సహోదరిలో ఒకళ్ళు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించండి. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. చిన్నపిల్లలు కూడా తలలోంచుకోండి. దయచేసి మీరందరూ కూడా మోకరిల్లాలని చెప్పేసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించండి. ఆయన యొక్క రెవల్యూషన్, ఆయన యొక్క ప్రత్యక్షతను నువ్వు కనుగొన్నావు. నీ జీవితంలో ఏం చేసినాడో నువ్వు విన్నావు. వాక్యానుసారంగా క్లుప్తంగా అందరూ ఆరాధించాలి కాబట్టి క్లుప్తంగా చాలా తక్కువగా మీరు దేవుణ్ణి ఆరాధించండి.